ఉత్తరాఖండ్లో ఒక చిన్న పట్టణం. అక్కడ అబ్దుల్ అనే ఒక పెద్ద వయసున్న ముస్లిం తాత ఉన్నారు. ఆయనకి అదే జీవితం. ఒక చిన్న దుకాణం. దుకాణం పేరు బాబా షాప్. ఆ పేరు పెట్టుకున్నందుకు కాదు, తన తాత పేరు బాబా కావడంతో పెట్టుకున్నారు. ఒకరోజు అక్కడికి ఒక హిందూ వ్యక్తి వచ్చాడు. కోపంగా అడిగాడు, "నువ్వు ముస్లిం వాడివి. ఈ షాప్కి హిందువుల పేరు ఎలా పెడతావు? ఈ పేరు తీసేయాలి." అబ్దుల్ తాత శాంతంగా చెప్పారు, "బాబూ, ఇది నా జీవనాధారం. ఈ దుకాణమే నా జీవితం. దయచేసి వదిలేయండి." కాని ఆ వ్యక్తి వినలేదు. గొడవ చేశాడు, కేకలు వేశాడు. చుట్టూ ఉన్నవాళ్లు చూశారు, కాని ఎవ్వరూ మాట్లాడలేదు. అంతలో అక్కడున్న ఒక యువకుడు ముందుకొచ్చాడు. అతని పేరు దీపక్. దీపక్ ఆ వ్యక్తిని చూసి గట్టిగా అన్నాడు, "ఈ తాతను వదిలేయండి. ఆయన ఎవరినీ బాధించలేదు." అది విని ఆ వ్యక్తి ఎగతాళి చేశాడు. "నీ పేరు ఏంటి?" "దీపక్" అన్నాడు ఆ యువకుడు. "నువ్వు హిందువివి కదా? అయితే ముస్లిం వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు?" అని అడిగాడు. అప్పుడు దీపక్ నవ్వుతూ చెప్పాడు, "నా పేరు దీపక్ కావచ్చు, కాని నేను మతం వైపు కాదు, ధర్మం వైపు నిలబడతాను." అందరూ షాక్ అయ్యారు. దీపక్ ఇంకా చెప్పాడు, "నీకు నా పేరుతోనే సమస్య అయితే ఈ రోజు నుంచి నా పేరు మొహమ్మద్ దీపక్." ఆ మాటలు విన్నాక ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాని కొంతసేపటికి చాలామందిని వెంట తీసుకుని తిరిగి వచ్చాడు. అబ్దుల్ తాత భయపడ్డారు. కాని దీపక్ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. అతను గట్టిగా నిలబడ్డాడు. భయం లేకుండా, ద్వేషం లేకుండా. చుట్టూ ఉన్నవాళ్లు ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఇది మతం గొడవ కాదు, ఇది మానవత్వం ప్రశ్న. చివరికి ఆ గుంపు కూడా మౌనంగా వెళ్ళిపోయింది. మతం పేర్లు వేరు కావచ్చు, కాని మానవత్వం ఒక్కటే. మతం కాదు, ధర్మం వైపు నిలబడినవాడే నిజమైన మనిషి.